పిల్లర్లు కూలిపోతే వచ్చే నష్టమేమీ లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. రిపేర్ చేసి నీళ్లు ఇవ్వలేక ప్రజలకు పాలన అందించలేని కాంగ్రెస్ బీఆర్ఎస్ ను బద్నాం చేసే కుట్ర చేస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు మల్లారెడ్డి. ఇక ప్రపంచంలో అత్యంత అరుదైన ప్రాజెక్టు నిర్మాణం చేసిన కేసీఆర్ ను ఉద్దేశపూర్వకంగానే బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తిన మల్లారెడ్డితో మా బ్యూరో చీఫ్ రాజు కలుకూరి ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా మేడిగడ్డను సందర్శించేందుకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నేతల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మల్లారెడ్డి గారు, మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం పైన ఏం చెప్పడానికి మీరు బయలుదేరుతున్నారు? మేడిగడ్డ పెద్ద ప్రాబ్లం కాదు. మేడిగడ్డను వాళ్ళు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. మేడిగడ్డను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేసిన పనిని బదనాం చేసేందుకు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్ట్ అని ఎక్కడన్నా ఉందంటే ప్రపంచంలో అది మన కాళేశ్వరం ప్రాజెక్టు. 3 లక్షల మెట్రిక్ టన్నుల కోట్ల ధాన్యం పండిందంటే అది మన తెలంగాణలో పండింది. 46,000 చెరువులు మే జూన్ నెలల గలగల ఆడినాయి అంటే మన తెలంగాణలో అది మన కేసీఆర్ తోటే సాధ్యమైంది. ఇంత తాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా చేసిండంటే 1 కోటి ఎకరాలకు పంట పండించిన ఘనత అంటే మన కేసీఆర్ గారు. ఆయనను బదలాం చేసేందుకు మేడిగడ్డ, అది బొందలగడ్డ 3 దశకినాయి, అది క్రాక్ అవుతుంది. దశకింది, క్రాక్ అయ్యింది, 3 పిల్లలు దెబ్బతిన్నాయి, తప్పేముంది? దాన్ని రిపేర్ చేయొచ్చు కదా. దాన్ని వంక పెట్టుకొని అసెంబ్లీ అంతా పాడు చేసిరు. వారం దినాలు అసెంబ్లీ నడవకుండా చేసిరు. అది రిపేరింగ్ పనికిరాదు, మొత్తం కూలిపోద్దని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆయనకు తెలియదు కదా. నిపుణుల కమిటీ అయ్యి నిపుణులను మేము ఇప్పుడు అంతే నిపుణులను తోలుకొని పోతున్నాం కదా. రిపేర్ ఎందుకు? ఏది పనికిరాదు? రిపేర్ దేనికి పనికిరాదు చెప్పు? ప్రతిదీ రిపేర్కి పనిస్తుంది. అలా పెద్ద డ్యామేజ్ ఏముంది? మాకు నిపుణులు చెప్పారు 3,000 కోట్లు ఇస్తే బ్రహ్మాండంగా తయారవుతుంది. వాళ్ళు దాన్ని చేయదలుచుకోలేదు. అది కూలిపోతుంది, అది కొట్టుకపోతుంది. 3,000 అంటున్నా నేను. మీరు తప్పు చెప్పకూడదు, నాకు డిస్టర్బ్ చేయకూడదు. నడమా రేపు చెప్తారు వాళ్ళు 300 కోట్లు మీకే ఇస్తాను చేయమంటారు. చేస్తావా నువ్వు? అక్కడికి చేస్తావు, మళ్ళీ తెల్లపెదులు వేస్తావు. చేస్తే అయిపోతుంది. అది పెద్ద పని కాదు. మనం ఇదంతా కూడా వాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వంలోకి వస్తామనుకోలేదు. అచానక్ వచ్చేసిరా. వచ్చినందుకు మమ్మల్ని తిట్టాలి, కేసీఆర్ తిట్టాలి, కేసీఆర్ని బదలాం చేయాలి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మహా కష్టమవుతుంది వాళ్ళకు. మామూలు అన్ని బస్సులు ఎక్కేసేది మహిళలకు పాపం ఇవన్నీ ఇచ్చారు. బుడబుడ్డ ఇచ్చారు, గ్యాసు సిలిండర్ ఇంకా చెప్పారు. అసలు ఇవ్వలే. 2,000 ఇచ్చేది 4,000 ఇస్తారు చూడు, అదే ఇవ్వాలి. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు చూడు, గది చేయాలి. అప్పుడు గవర్నమెంట్ అనేది ఏందో తెలుస్తుంది, పైసలు అంటే ఏందో తెలుస్తుంది. మా సీఎం కేసీఆర్ గారు రైతు బంద్ వేసిండు, రైతు బీమా చేసిండు, కేసీఆర్ కిట్ వేసిండు, ఇవన్నీ కూడా రుణమాఫీ చేసిండు. వాళ్ళు అవన్నీ బంద్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదయ్యారు? ప్రభుత్వం వాళ్ళకి పరిపాలన ఇచ్చే దమ్ము లేదా, శక్తి లేదు వాళ్ళ తన. ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం మీద కూలిపోయింది అంటున్నారు. కూలిపోయిన దానికి నష్టపరిహారం కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళ జేబుల నుంచి కట్టాలి, వాళ్ళకి అక్కడి నుంచి వసూలు చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ప్రకటించారు. అంటే గతంలో ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా కూలిపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కట్టిన చరిత్ర ఏమైనా ఉందా? అదే నువ్వే బాగా అడిగినావా? నేను అడిగేది నువ్వే అడిగినావా? థ్యాంక్ యూ తమ్ముడు. ఇంత బాగా నీకున్న జ్ఞానం కూడా వాళ్ళకి లేదా? ఎట్లా మాట్లాడుతుర్రా వాళ్ళు? ఇళ్ళకెళ్ళి కట్టాలి, అళ్ళకెళ్ళి కట్టాలంటే మనం ప్రజల కోసం చేసినాము. అదో ఏదో చిన్న ఇన్సిడెంట్ అవుతుంది, ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు కడుతున్నప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూలిపోయింది, అవన్నీ ఇళ్ళకెళ్ళి కడతారా మళ్ళా? అరే అవుతుందా? దాన్ని వంక పెట్టుకొని వాళ్ళు రైతులకు నీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు రైతు బంధు వేస్తలేరు. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం చేస్తున్నారు. వాళ్ళకి పరిపాలన వస్తలేదు. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు సక్సెస్ కావు. మేము కూడా ఎంత డ్యామేజ్ అయిందో చూస్తానికే పోతున్నాం. అది పెద్ద డ్యామేజే కాదు నాయన. అది భూతద్దంలో పెట్టి ఇంగ్లీష్లో, తమిళ్లో, తెలుగులో 3 సార్లు చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ అంతా 8 దినాలు టైం అంతా వేస్ట్ చేసారు వాళ్ళు. సో నల్గొండ సభలో బొందలగడ్డ అన్న కేసీఆర్కు ఇప్పుడు మేడిగడ్డకు పోవాల్సిన అవసరం ఏమో వచ్చిందని చెప్పేసి అంటున్నారు. బొందలగడ్డ అనలేదయా మీరు. ఊకే పొద్దున్న దాకా ఆడికెందుకు పోతుర్రు అని అన్నాడు. అది దాన్ని రిపేర్ చేయక ఈ చేత కాక అది అన్నాడు, కానీ అట్లా అనలేదు ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యూహం వెనక రీడిజైన్ అటువంటి అంశాలు గతంలో వాళ్ళు కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేయవల్ల కొంత ప్రపోజల్స్ ఉండే, ఆ ప్రపోజల్స్ తుమ్మిడిహెట్టి ప్రపోజల్స్ని రీడిజైన్ చేయడం కోసం ఈ యొక్క పనిచేస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? ఏమి కాదు, వాళ్ళు ఏం చేయరా, మాటలు చెప్తారు, మమ్మల్ని తిడతారు, పొద్దు కూడా కొడతారు, అంతే. కుళ్ళ అర్థమైంది.
పని చేసే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చూపించింది 10 ఏళ్ళల్లో, చరిత్ర సృష్టించింది 10 ఏళ్ళల్లో. ప్రతి గ్రామానికి ఒక గ్రేవ్ యార్డ్, ఒక డంపింగ్ యార్డ్, ఒక నర్సరీ, ఒక క్రీడా మైదానము, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్. దేశంలోనే 28 రాష్ట్రాలల్లో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టింది ఘనత కేసీఆర్. రోడ్లను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, నీళ్ళను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, లైట్ను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. అంత పెద్ద అభివృద్ధి చేసిండే ఆ కేసీఆర్. ఆయనను పట్టుకొని తిడతారు మీరు. మీరు చేసి చూపిర్రి, ఖాళీ నిలబెట్టుర్రు. మీరు, మీకు దమ్ము ఉన్నది కదా, మీకు ప్రజలు ఓటేసిరు కదా. తాగునీరు ఇచ్చి చూపి, సాగునీరు ఇచ్చి చూపి, 24 గంటల కరెంట్ ఇచ్చి చూపి, రైతులకు రైతు బంధు వేపించి చూపి, 2000 రూపాయలు 4000 వేసి చూపి, ఇవన్నీ చూపి. పొద్దున్నాక కథలొద్దు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, పని చేసి చూపి అంతే. ఇప్పుడు మేడిగడ్డ పోయి మీరు ఏం చేయబోతున్నారు, ప్రజలకు ఏం చెప్తారు అక్కడ నుండి? ఇది పెద్ద డ్యామేజ్ కాదు, పెద్ద విపత్తు కాదు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. డబ్బులు పెడితే నిపుణులు కాంట్రాక్టర్లు కంప్లీట్ చేసే పని, దాన్ని భూతద్దంలో పెట్టి మీరు పెండింగ్ పెట్టి రైతులకు సాగునీరు ఇస్తలేరు. అది మేము చెప్పేందుకు పోతున్నాం. సో దీని తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏముంటుంది? ఇంకేముంటుంది, చేస్తారా చెయ్యరా మేము ఆడ చూపిస్తాము, అవుతుందా కాదా ఇవన్నీ కూడా చూపిస్తేందుకే పోతున్నాం. సో ఇది మొత్తానికి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చెప్తున్నారు. సాంకేతికమైన సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ ఉద్దేశంతో ఆలస్యం చేస్తుందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. మొత్తాన్ని మేడిగడ్డ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మేడిగడ్డ ద్వారా జరిగే ప్రయోజనాలు వివరించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కెమెరా వెంకట్తో కలిసి రాజు కల్పరి, ఐ న్యూస్.